మరి అయినటువంటి నిన్న జరిగినటువంటి రైతు ఉద్యమాలు ఉన్నాయి రుణమాఫీ, దానిపై మీరు మద్దతు పూర్తిగా తెలిపారు. దాని మీద మీ స్పందన ఏంటి? అసలు రైతులకు రుణమాఫీ ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు మేమేమంటున్నామంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వ అధినేత ఎవరైతే ఉన్నారో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారి నాయకుడైన రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రజలకు బహిరంగంగా పేపర్లో యాడిచ్చారు. సుమారు 70 లక్షల మంది రుణ ఖాతాలకు తెలంగాణలో ఉన్న రైతులందరికీ ఎటువంటి షరతులు లేని 2 లక్షల రుణమాఫీ అని ఇచ్చారు. అప్పుడు ఆ రోజు ఎటువంటి షరతులు అని చెప్పలేదు. కాబట్టి ఏదైతే మీరు చెప్పారో, ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు దయచేసి ఈరోజు ప్రపంచం మిమ్మల్ని చూసి నవ్వుతున్నది. ఇంత అబద్ధాల కోరు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అని. మీరు డిసెంబర్ 1st వీక్ లో ఒక వీడియో రిలీజ్ చేశారు. మీరు ఒకవేళ రైతులు ఎవరన్నా రుణాలు తీసుకోకపోతే 2 లక్షల వరకు ఇప్పుడే వెళ్ళండి, దగ్గరున్న బ్యాంకులో తీసుకోండి అని. ఆ రోజు కూడా మీరు చెప్పలేదు ఈ షరతులు వర్తిస్తాయని. ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. అదే మా ప్రధాన డిమాండ్. మీరు అన్నమాట నిలబెట్టుకోండి, రైతులందరికీ ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షల వరకు రుణమాఫీ. ఇప్పుడు బ్యాంకు తప్పు వల్ల ఇట్లాంటి జరిగిన ఇప్పుడు ఒకటండి, ఏలేవాడు సరిగ్గుంటే కిందనే అని సరిగ్గుంటాయి. బ్యాంకు తప్పేందండి, 5 నిమిషాలు సరి చేయొచ్చు. ఇష్యూ అది కాదు. 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తాను చేయు అంతే. ఇంకొకటి లేదా? మేము కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేసేది అది. ఇప్పుడు దీన్ని బట్టి ఎంత పెద్ద అబద్ధాల కోర అనేది అర్థమవుతుందంటే, కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు ఇంతకు ముందున్న గత ప్రభుత్వం 1 లక్ష రూపాయల రుణమాఫీ అయితే 18,000 కోట్లు అయినాయి. మరి నువ్వు 2 లక్షల రుణమాఫీ అయితే 18,000 కోట్లు అయితే రేవంత్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి కావచ్చు, పొంగులేటి కావచ్చు, ఇంకేదో రెడ్డి ఇంకేదో ఉన్నారు కదా అందరూ. దీనికి సమాధానం చెప్పండి. 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే 18,000 కోట్లు అయినాయి. 2 లక్షల రుణమాఫీ చేస్తే 18,000 కోట్లు ఎట్లా అవుతున్నాయి? కాబట్టి ఒక ద్రోహము, ఒక అబద్ధాల మాయ తెలంగాణ ప్రజలను మోసం చేసిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజలు, రైతులు ఈ రోజు అదొకటే కాదు, మహిళలకు 2,500 ఇస్తామన్నారు, పెన్షన్ 4,000 పెంచుతామన్నారు, రెండోది కౌలు రైతులకు డబ్బులు ఇస్తామన్నారు, ఆటో డ్రైవర్లకు డబ్బులు ఇస్తామన్నారు, విద్యార్థులకు ఇది అవుతారు. ఒక్కటే చెప్తున్న రైతాంగాన్ని కూడా, దయచేసి ఎవడు పడితే వాడిచ్చే మోసాలకు మోసపోకుండా ఏదైతే ఈ దేశ గురించి నిజాయితీగా కష్టపడుతున్న ఏదైతున్నదో ఒక మంచి పార్టీని ఎన్నుకోండి. ఈరోజు యూరియా సబ్సిడీ కావచ్చు, అట్లాంటి సబ్సిడీలు కావచ్చు, రైతు పండించే పంటలకు అందిస్తున్న ఒక భారతీయ జనతా పార్టీ లాంటి మీరు ఆదరించండి. ఈరోజు 30 రాష్ట్రాలను వెళ్తున్నాం, ఎక్కడ చిన్న కాంప్లెట్ లేదు. 30 కోట్ల మందికి కిసాన్ యోజన వస్తున్నాం, ఎక్కడ ఇవ్వలేదు. 4 కోట్ల ఇల్లు కట్టిన పేదోళ్లకు, ఎక్కడ చిన్న ఇబ్బంది లేదు. 83 కోట్ల మందికి ఉచిత రైస్ ఇస్తున్నాం, ఎక్కడ చిన్న ఇబ్బంది లేదు. సుమారు 13 కోట్ల మందికి ఉచిత బాత్రూములు కనిపించడం, ఎక్కడ ఇబ్బంది లేదు. 9 కోట్ల మందికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇచ్చడం, ఎక్కడ ఇబ్బంది లేదు. కాబట్టి పేదవాడు ఈ దేశంలో అన్ని రకాలుగా పేదవాడు కావచ్చు, రైతు కావచ్చు, రైతు పక్షపాతైన ప్రభుత్వాలు భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ నాయకుడు.